నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకప్పుడు బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటుందనే చర్చలు వినిపిస్తున్నాయి. దాదాపు 10 ఏళ్ల పాటు అచ్చంపేటలో ఆధిపత్యం చాటుకున్న ఆ పార్టీకి ప్రస్తుతం సరైన నాయకత్వం కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీల వైపు చూడడం మొదలుపెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ఇటీవల రాజకీయంగా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఎంపీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. ఈ పరిణామాలు బీఆర్ఎస్ నాయకత్వానికి కొత్త తలనొప్పిగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీకి మరింత నిరాశ ఎదురైందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేటలో టీఆర్ఎస్ మంచి విజయాన్ని సాధించింది. గువ్వల బాలరాజు అక్కడి నుంచి పోటీ చేసి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన ప్రభావాన్ని చూపించారు. ఆయన దూకుడు రాజకీయ శైలి కారణంగా అచ్చంపేట రాజకీయాలు తరచూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకొచ్చేవి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ గెలిచి అచ్చంపేటలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. దీంతో బీఆర్ఎస్కు అక్కడున్న బలమైన పట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న అచ్చంపేట నియోజకవర్గం ఎప్పటికప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా ఉంటుంది. గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన వ్యాఖ్యలు, రాజకీయ చర్యలు తరచూ వార్తల్లో నిలిచేవి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వంటి అంశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గువ్వల బాలరాజు ఎంపీ టికెట్ కోసం ఆశించారు. అయితే ఆ అవకాశం రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్తారు. తర్వాత ఆయన బీజేపీ వైపు వెళ్లడం బీఆర్ఎస్కు పెద్ద షాక్గా మారింది. ఒకప్పుడు బీఆర్ఎస్కు బలమైన స్థావరంగా ఉన్న అచ్చంపేటలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్లో నిరాశ పెరిగినట్లు చెబుతున్నారు. గువ్వల బాలరాజు వెళ్లిపోయిన తర్వాత పార్టీ బాధ్యతలను నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. అయితే స్థానిక ఎన్నికల్లో ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కూడా అచ్చంపేట రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని ప్రచారం ఉంది. దీంతో పార్టీ కార్యకర్తల్లో అనిశ్చితి నెలకొంది. ఇక అచ్చంపేటలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభావం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గెలిచిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని స్థానికంగా చెప్పుకుంటున్నారు. సీఎం స్వస్థలం ఇదే జిల్లాలో ఉండటంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇక్కడ మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్లో స్పష్టమైన నాయకత్వం లేకపోవడం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఒకప్పుడు నల్లమల ప్రాంతమంతా తమ ప్రభావంలో ఉందని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని చూపడం లేదని స్థానిక కార్యకర్తలు అంటున్నారు. పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మరింత బలహీనపడే ప్రమాదం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే రాబోయే రోజుల్లో అచ్చంపేటలో పార్టీని తిరిగి బలోపేతం చేసే నాయకత్వం వస్తుందా, లేక నాయకత్వ లోటుతో పార్టీ మరింత క్షీణిస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.